ఆదిలాబాద్ జిల్లా బజర్హత్నూర్ మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్ పక్కన ఒక ఫర్నిచర్ బుతాయి గ్రామానికి చెందిన మధురా భాగుబాయ్ అనే మహిళ వయసు 55 నుండి 60 సంవత్సరాలు ఉంటుంది. ఈ యొక్క మహిళ ప్రతిరోజు ఆమె కొట్టులోనూ పెట్రోల్ డీజిల్ అమ్ముతూ దాని ద్వారా అక్రమంగా గంజాయి ప్యాకెట్లు రూపాయలు 50 నుంచి 100 రూపాయల వరకు విచ్చలవిడిగా విక్రయిస్తున్నట్లు ముందస్తు సమాచారం మేరకు ఎస్బీ నాగేశ్వరరావు స్థానిక బజర్హత్నూర్ పోలీసులకు సమాచారం ఇవ్వగా బోత్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పెట్రోల్ డీజిల్ అమ్ముతున్న బాగుబాయ్ కొట్టులో తనిఖీ చేయగా 11 గంజాయి ప్యాకెట్లు స్వాధీనం పరుచుకొని బజర్హట్నూర్ స్థానిక పోలీస్ స్టేషన్ నుండి మహిళా కానిస్టేబుల్ ని పిలిపించుకొని నిందితురాలిని అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని బోత్ ఎస్ఐ అన్నారు. బక్కజెట్సన్ దీక్ష చేస్తే ఏ ఉద్యమం కోసం దీక్ష చేస్తున్నాడని అంటున్నాడు. మరి గాంధీ భవన్ లో 2023 సంవత్సరంలో రేవంత్ రెడ్డి ఏ ఉద్యోగం కోసం దీక్ష చేశాడు? రాహుల్ గాంధీ ఏ పరీక్ష రాస్తున్నాడని అశోక్ నగర్ వచ్చిండు. ముఖ్యమంత్రి అశోక్ నగర్ సన్నాసులు అని మాట్లాడుతున్నాడు. అదే అశోక్ నగర్ కి నువ్వు రాహుల్ గాంధీ వచ్చారు. మరి ఎవరు సన్నాసులు? నిన్ను అర్ధరాత్రి దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ లో దీక్ష చేసింది వాస్తవం కాదా? ఉస్మానియాలో ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసింది వాస్తవం కాదా? 6 నెలల్లోనే ప్రజాపాలన అంటే ఎమర్జెన్సీ పాలనని పిల్లలు బాధపడేది వాస్తవం కాదా అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. బిజీ ఉందా? పంచాయత్ సెక్రటరీ నంబర్ వేరేది ఉందా? లేదు, అది కూడా ఉంది. 96520 96520 96564. ఓకే. इसका नंबर 9 मिल रहा है. इसको देवेंद्र आ रहा है, फोन कर अरे क्या बोल पंचायत నంబర్ లిస్ట్ जल्दी आ भाई, गाड़ी लेके जाने का है उधर. ये राधे डीजल नाम लिखते हैं. చాలా మంది